వెల్కమ్ టు అన్ని టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం చింతల్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పుడిచే అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే దాదాపుగా 40 నుంచి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు ఒక్కసారిగా అందరూ కూడా రక్తపు వాంతులతో దర్శనమిస్తూ ఒకంత అందరినీ కలవరపెడుతున్న అంశం. అయితే సీన్లోకి వెళ్తే 3వ అంతస్తులో ఉన్నటువంటి యాసిడ్ బాటిల్స్ పడటం వల్ల అక్కడ ఆ గాఢమైన స్మెల్తో అక్కడ జరిగినటువంటి వికృత చేష్టల వల్ల దాదాపుగా 10ల సంఖ్యలో అందరూ కూడా రక్తపు వాంతులు చేసుకున్న ఘటన ఇప్పుడైతే మనకి కనిపిస్తున్నది. సో ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాల కోసం రిపోర్టర్ 100 టీవీ రిపోర్టర్ లైన్లో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే. ప్రస్తుతం అక్కడ చింతల్లోని శ్రీ చైతన్య కళాశాల వద్ద జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? నవీన్, ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళ నుంచి సరైన స్పందన లేకపోవడం, అంతేకాకుండా పిల్లల యొక్క భవిష్యత్తు ఆడుకోవడం, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది చాలా దారుణం అని వాళ్ళు స్పందిస్తా ఉన్నారు. గవర్నమెంట్ ని సైతం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం నుంచి సరైన సమాధానం అయితే కనిపించట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్ యొక్క ఆరోగ్యంతో ఎందుకు ఆడుకుంటున్నారు, దీనికి వెనక అసలు కారణాలు ఏంటి అనేవి అయితే ఇంకా తెలియడం రావడం లేదు. ప్రస్తుత పరిస్థితి అయితే ఆందోళన కలిగించేలాగే ఉందని చెప్పొచ్చు. అయితే కేవలం శ్రీ చైతన్య కాలేజీ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు 10ల సంఖ్యలో అందరూ కూడా రక్తపు వాంతులు చేసుకోవడానికి కారణమా అంటే మీ దగ్గరే ఉంది సమాచారం. తప్పకుండా అవుననే చెప్పాలి. ఎందుకంటే కాలేజ్ లోపలికి అడుగు పెట్టాక అక్కడ జరిగిన ఏ విషయమైనా సరే అది యాజమాన్యానికి తప్పకుండా సంబంధించింది అయి ఉంటుంది. ఎందుకంటే లక్షల కొద్ది ఫీజులు పోసి పిల్లల్ని వాళ్ళ యాజమాన్యాన్ని నమ్మి మాత్రమే తల్లిదండ్రులు పంపిస్తా ఉన్న టైంలో వీళ్ళు అక్కడ జరిగిన విషయం ప్రకారం అంటే బాత్రూమ్ లో యాసిడ్ అంటే ఆ యొక్క యాసిడ్ స్మెల్ చూసి వాంతులు కక్కుకున్నారు పిల్లలు, అందుకనే వాళ్ళని ఆసుపత్రికి తరలించామని ఏదైతే చెప్తున్నారో ఈ రీజన్ కూడా చాలా సిల్లీగా ఉందని చెప్పొచ్చు నవీన్. ముఖ్యంగా అంటే అంత పెద్ద యాజమాన్యం శ్రీ చైతన్య అనేది ఎంత పెద్ద యాజమాన్యం అందరికీ తెలుసు, ఎన్ని లక్షల ఫీజులు అక్కడ కట్టించుకుంటారు అనేది అందరికీ తెలుసు. అలాంటి యాజమాన్యం ఏదో ఇలాంటి సిల్లీ రీజన్ చెప్తూ అసలు విషయాన్ని దాస్తున్నారా, దీని వెనక ఏదో చెప్పకుండా రహస్యాలు ఏమైనా ఉన్నాయా అనిపించేలాగా వాళ్ళ చేసే పనులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే పిల్లలు వాంతులు కక్కుకుంటూ వెళ్ళారు, అందులో కూడా రక్తం వచ్చేలా వాంతు కక్కున్నారంటే దాని యొక్క అర్థం ఎంత వరకు వెళ్ళింది, ఏదైనా తెలియచేయని విషయాలు ఏమైనా అక్కడ జరుగుతున్నాయనే అక్కడ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో పిల్లలు రక్తం కక్కుని మరి బయటకు వెళ్ళడం అనేది భయభ్రాంతులకి గురి చేసే సిచ్యువేషన్ లాగే ఉందని చెప్పొచ్చు. అయితే 3వ కంటికి తెలియకుండా విద్యార్థులు అందరినీ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లడం కూడా ఒకంత అనుమానాలు తెలియజేసినాయి. సో దాని గురించి ఏమంటారు? తప్పకుండా మీరు చెప్పిన దాంట్లో 100% నిజం ఉందని చెప్పాలి నవీన్. ఎందుకు అంటే నిజంగా ఇది కేవలం అక్కడ వాష్రూమ్ లో యాసిడ్ పడిపోయి దాని వల్ల ఆ స్మెల్ తట్టుకోలేక ఇలా రక్తంతో వాంతులు చేసుకున్నారు అనుకున్నట్లయితే దాన్ని క్లియర్ గా ముందు పేరెంట్స్ కి మెసేజ్ పంపి వాళ్ళని రప్పించి ఈ లోపు వీళ్ళని హాస్పిటల్ పంపించవచ్చు, ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ విషయాన్ని అయితే నడిపించవచ్చు. కానీ ఇలా చేయకుండా కంప్లీట్ గా విషయాలని దాస్తూ వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం, రక్తం కక్కుతున్నా సరే వాళ్ళ మీద ఎటువంటి కరుణ జాలి లేకుండా వాళ్ళని మృగాల్లా తీసుకువెళ్ళడం బయటకు అనేది మాత్రం చాలా ఇబ్బందికరంగాను, ఒక సామాన్య మానవుని సైతం వాళ్ళ పిల్లల్ని స్కూల్లో కాలేజీలో జాయిన్ చేయాలంటే భయపెట్టేలాగా ఉందని చెప్పొచ్చు. అది ఇదిలా ఇంత ఘటన జరిగిన తర్వాత ఇదిలా ఉంటే ఒక్కసారిగా అందరికీ కూడా అవుటింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది పేరెంట్స్ ఆందోళన మధ్య. సో దాన్ని ఎలా చూడాలి? కేవలం ఈ విషయాన్ని బయటకు రాకుండా పూర్తిగా కప్పెట్టేయాలనే ఉద్దేశంతో ఈ విషయం అంటే ఈ పని చేసినట్టయితే తెలుస్తుంది నవీన్. ఎందుకంటే పిల్లల మనసులు చాలా కల్మషం లేకుండా ఉంటాయి. ఒక విషయం తెలిసిన దాన్ని కంప్లీట్ గా బయటికి వెళ్ళజేయడానికి వాళ్ళే ముఖ్య కారణం అవుతారని తెలియజేయడంతో వాళ్ళని ముందుగా బయటికి పంపించేయడం, సడన్ గా ఎప్పుడు అసలు కనీసం బంధులు జరిగినప్పుడు ఎటువంటి హోమ్ సిక్ వచ్చినప్పుడు కూడా పిల్లల్ని పంపని శ్రీ చైతన్య యాజమాన్యం అనేది ఇలాంటి పరిస్థితుల్లో బయటికి పంపడం పిల్లల్ని అనేది ఖచ్చితంగా పెద్ద అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. అయితే దీని వెనుక కన్ఫర్మ్ గా ఏదో తెలియని కారణాలు ఉండుంటాయి. అయితే దీని వెనుకున్న అసలు వ్యక్తి ఎవరు అనేది అయితే ఇప్పటికీ ఇంకా తెలియాల్సి ఉంది. రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం యాజమాన్యం ఏమైనా సమాధానం చెప్తుందా, లేకపోతే సైలెంట్ గా క్లోజ్ చేద్దాం అన్నట్టుగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నిజం చెప్పాలంటే నవీన్, యాజమాన్యం శ్రీ చైతన్య యాజమాన్యం అనేది ముసుగు వేసుకున్న దొంగలాగే బిహేవ్ చేస్తుంది. ఎటువంటి విషయాన్ని బయటికి రానివ్వకుండా బయటికి చెప్పకుండా మెయింటైన్ చేస్తున్నారు. అయితే నిజం అనేది దాగి ఉండదు, నిజం నిప్పు లాంటిది. కాబట్టి తప్పకుండా పిల్లల భవిష్యత్తులో ఆడుకున్న ఈ యాజమాన్యం యొక్క అసలు రూపం అయితే తప్పకుండా బయటికి రావాలి, బయటికి వస్తుంది. రైట్. థ్యాంక్ యూ రాజా, లైన్ లోకి వచ్చి సమాచారం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. కళాశాలల పేరుతో కర్మాగారాల తయారు చేస్తున్నటువంటి కళాశాలల దుస్థితి, దీన పరిస్థితి.
అని బయటకు రావడానికి ఇదొక సందర్భం కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఏకంగా 40 నుంచి 50 మంది పిల్లలు యాసిడ్ గాఢత వల్ల, యాసిడ్ వల్ల రక్తం కక్కుకోవటం అనేది అత్యంత దారుణమైన విషయం. కేవలం యాజమాన్యం తీసుకునే నిర్ణయాలు, అలాగే యాజమాన్య నిర్లక్ష్య ధోరణే దీనికి కారణమా అంటే తొలుత ఎస్ అనే చెప్పుకునే ఆన్సర్లు కూడా మన దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు. అయితే మూడో కంటికి తెలియకుండా పిల్లలందరినీ కూడా హాస్పిటల్కి తీసుకుపోవడం కూడా ఒకంత అనుమానాలని నిజం చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒక్కసారిగా పిల్లలందరూ కూడా ఇంటి బాట పట్టాలంటం, అలాగే వాళ్ళ ఆందోళన కూడా తెలియచేయటం, ఆ కాలేజీల్లో జరుగుతున్నటువంటి దుశ్చర్యలు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం కూడా మనకి కొన్ని సమాధానాలకి ఎస్ అనే చెప్తూ ఉన్నాయి. అయితే ఇది పరిస్థితి. ప్రస్తుతం శ్రీ చైతన్య కాలేజీలో జరుగుతున్నటువంటి ఆగడాలు ఒక్కొక్కటిగా రోజుకొకటి బయట పడుతూనే ఉన్నాయి. ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నారు విద్యార్థులు కూడా. సో చూద్దాం పోలీసుల యాక్షన్ తర్వాత మరిన్ని నిజాలు బయటకు వస్తాయనేది. స్టే ట్యూన్ టు 100 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.